హల్లెలూయా. మొదటి పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 5 to 7. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యూనో, హ్యూమిలిటీ అట్రాక్ట్స్ గ్రేస్ అండ్ గ్రేస్ విల్ బి గివెన్ టు ద హంబుల్. హల్లెలూయా. చూడండి, ఒక మ్యాగ్నెట్ ఒక ఐరన్ ఎలా ఉంటుందో, ఐరన్ మ్యాగ్నెట్ అంటుకుంటుంది, మ్యాగ్నెట్ ఐరన్ అంటుకుంటుంది. బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్. యూనో, హ్యూమిలిటీ అట్రాక్ట్స్ గ్రేస్ అండ్ గ్రేస్ ఈజ్ గివెన్ టు ద హంబుల్. దీన మనస్సు అనేది చాలా ఉత్తమమైనది అన్నమాట. ఒక్కొక్కసారి మనము కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థించాలా. సమ్టైమ్స్ సాధారణంగా మనం ప్రార్థన అంటే అవసరాల కొరకే ప్రార్థిస్తాం. కరెక్టే, అవసరాలు కావాలా. స్వస్థత, జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది, అవునా, నా ప్రియుడా నీవు అన్ని విషయముల్లో అభివృద్ధి పొంది సౌఖ్యముగా ఉండాలి. ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్. హల్లెలూయా. అంటే ప్రాస్పరిటీ ఈజ్ ఇన్ ద ఫస్ట్ లిస్ట్, గుడ్ హెల్త్ ఈజ్ ఇన్ ద సెకండ్ లిస్ట్. అంటే ఐశ్వర్యము మొదటి లిస్టులో ఉంది, ఆరోగ్యముగా ఉండడము సెకండ్ లిస్ట్ అన్నమాట. అన్ని విషయాల్లో ఈ రెండు ముఖ్యమైనవి అని చెప్తున్నాడు. కరెక్టే, ఆ రెండు కావాలి. వాటితో పాటు ఇంకా చాలా కూడా కావాలి. యూనో, టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ హ్యూమిలిటీ, వినయం. ఒక్కొక్కసారి దేవుణ్ణి అడగాల. వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఎ హంబుల్ స్పిరిట్. యూనో, ఇప్పుడు బైబిల్లో దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము దీనులు. యూనో, ద ఫస్ట్ నేచర్ దట్ అట్రాక్ట్స్ హెవెన్ ఈజ్ హ్యూమిలిటీ. ఎందుకు అంటే పరలోకం నుంచి ఒకడు ఎందుకు తోయబడ్డాడంటే వాడు గర్వముతోటి దేవుని కంటే పైకి ఎక్కిపోదామని వాడికి ఒక తలంపు వచ్చిందంట. ప్రైడ్ థ్రోడ్ ఎ పర్సన్ ఫ్రమ్ హెవెన్. సో హ్యూమిలిటీ విల్ పుల్ ఎ పర్సన్ ఇన్ టు హెవెన్. హల్లెలూయా. గర్వము అపవాదిని త్రోసివేసింది, అవునా. వినయము పరలోకమునకు వాణిని లాక్కుంటుందంట. నీవు వినయం గలవాడవైతే పక్కన చెప్పండి, నీవు వినయం గలవాడవైతే నేను పరలోకం లాక్కుంటుందని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, యూనో, హెవెన్ అట్రాక్ట్స్ యూ. ఒకవేళ నీకు గర్వం అంటే ఏం చేసింది, అవునా, మిఖాయేలుకి వాని దూతలకు లూసిఫర్కి యుద్ధం అయితే వాడు ఏం చేయబడ్డాడు, అపవాది అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ప్రైడ్ పుషెస్ యూ డౌన్. సో యూ నీడ్ టు ఆస్క్ గాడ్. అవునా, దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. అంటే దీన మనసు అడగాల దేవుణ్ణి. అవునా, కొన్ని ప్రేయర్ లిస్టులు పెట్టుకోవాలండి. యూనో, ఫస్ట్ ఓకే, నీకేం కావాలా, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. అన్నిటికంటే ముందు థ్యాంకింగ్ నేచర్ పెట్టుకోవాలా ప్రేయర్లో. యూనో, ఫస్ట్ ప్రేయర్ చేసిన వెంటనే ఫాదర్ ఐ థ్యాంక్ యూ, అవునా, నేను ఇంకా సజీవంగా ఉన్నందుకు, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, ఉన్న ఏమైతే ఉన్నాయో నీకు చిన్న కొంచెం మిగిలాయో వాటి కొరకు థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత థ్యాంక్స్ తర్వాత పిటిషన్స్ తర్వాత ఏం కావాలా, డబ్బులు కావాలా, అప్పులు, ఇక్కడ నొప్పి, ఆ నొప్పి, ఆడు మారాలా, ఈడు మారాలా, ఆడు ఈడి అంతా అయిపోద్ది గజబజ రెండో సెషన్. కానీ మొదటి మంది మోకరించిన వెంటనే కావాలో యూనో, అది థ్యాంక్స్ గివింగ్ తర్వాత పెడితే బాగుంటుంది. దాని తర్వాత దెన్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్. యూనో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవుని రాజ్యము. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి, ప్రభువా నన్ను నీతితో నింపు, నీతి తలంపులతో నింపు, నేను నీతిగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా అని నీవు దేవుణ్ణి అడగాల. చాలామంది బోర్ల పడి దొరుకుతూ ఉంటారు. ఎందుకు పడిపోతారంటే అడగరు ఎప్పుడు ప్రార్థనలో. నీతిని అడగాల. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ ఐస్. అందరూ చెప్పండి, యేసయ్యా నన్ను నీ నీతితో నింపు, నీ పరిశుద్ధతతో నింపు. ఎస్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్. అందరూ అడగండి, యేసయ్యా నన్ను నీ వినయముతో నింపు అనండి. ఎస్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఫిల్ యూ విత్ ద హ్యూమిలిటీ. ఎందుకంటే ఈ శరీరంలో
ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో, పండు తిన్నాడో, అప్పటి నుంచి వాడు దురిపోయాడు ఈ శరీరంలో. అవునా? అందుకని ఈ వాక్యము మనతో మనం నూతనపరచుకోవాలి. మనకు కావాల్సినవి ఏంటో మనం ఇందులో తెలుసుకొని అడుక్కొని నింపుకోవాలన్నమాట. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ అబౌట్ హ్యూమిలిటీ. ఇది చాలా ముఖ్యమైనది. వీ విల్ లెర్న్ అబౌట్ హ్యూమిలిటీ టుడే. దీన్ని నువ్వు అడగాలన్నమాట. ఐ లెర్న్డ్, ఐ సా మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నా జీవితంలో కూడా చూసి, ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఎలా పోతాయని ఆలోచించుకున్నప్పుడు, దెన్ ద హోలీ స్పిరిట్ టాట్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇక్కడ చూస్తే, ఇఫ్ యూ సీ 1 Peter 5 from verse 5, చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనండి. హల్లెలూయా. ఎవరన్నా వచ్చారనుకో, ముందు మనం ఏం చేయాలంట? దీన మనస్సు అంట. మనం ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చాడంటే చాలు, ఇంటికి వచ్చారంటే చాలు, చెప్పుడు అక్క నేను అది చేసా, నేను ఇది చేసా, నేను ఎలా చేసా, నేను అది చేసా, మా ఆయన అలా చేసాడు, మా అబ్బాయి అలాగా ఇలాగా, అవతల ఛాన్స్ ఇవ్వడు. సరే, వాడు తగ్గుతాడా? నువ్వు అయిపోయిన తర్వాత నువ్వు గంట చెప్తే వాడు 2 గంటలు కొడతాడు. అక్క వాడు అలాగా ఇంకా లేనిది కలిపి కూడా ఇంకా ఎక్కువ కొడతాడు అనమాట. ఇంక నువ్వు నోరు పూసుకుంటావు, ఆమె అనుకుంటుంది నేనే గ్రేట్ అనుకుని ఆమె ఆగిపోతుంది. సరే, నువ్వు రాత్రి అంతా ఆలోచిస్తావు, రేపు మళ్ళీ నేను ఏం పేకాలి అక్కే క్లాసు అని, గొప్ప ఇవన్నీ. యూ నీడ్ టు క్లోత్ విత్ హ్యూమిలిటీ. దట్స్ వాట్ హీ సేస్. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృప. హల్లెలూయా. నీవెప్పుడైతే దీనత్వము నాకు కావాలి అని అడుగుతావు, ఎందుకంటే దీనత్వము శరీరం ఉన్నవాడు ఎప్పటికీ దీనత్వం ఉండదు. ఈ భూమి మీద పుట్టే ఏ శరీరికి దీనత్వం ఉండదు. హల్లెలూయా. నో హ్యూమన్ బీయింగ్ కెన్ హ్యావ్ హ్యూమిలిటీ. యూ నీడ్ టు ఆస్క్ గాడ్. హల్లెలూయా. నో హ్యూమన్ బీయింగ్ కెన్ హ్యావ్ రైచియస్నెస్. యూ నీడ్ టు థర్స్ట్ ఫర్ ఇట్. హల్లెలూయా. ఏ శరీరముకి నీతి అనేది ఉండదు. నువ్వు అడగాలి, అడిగితేనే నింపబడతాడు. నువ్వు మాటికి పడిపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు లేవు. కొంతకాలానికి నువ్వు బలపడతావు. ఆకలి దప్పులు కలిగి ఉంటే కొంతకాలం పడిపోతున్నా, నీవు ఆ పడిపోతున్నప్పుడల్లా నీవు పశ్చాత్తాపడి నీతి కొండలని ప్రార్థించినప్పుడు దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ లుకింగ్ ఫర్ థర్స్టీ పీపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. చూద్దాం. దీనిలోకి ఏమిస్తాడంట? కృపను గ్రహిస్తాడంట. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు యూ క్యాన్ యూజ్ దిస్ టు ఓవర్కమ్ జెలసీ అండ్ ఎన్వీ. ఒక్కొక్కసారి అసూయ ఎందుకు వస్తుందంటే, నీకంట ముందు నీ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయినప్పుడు, అవునా, వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు, నీకంట ముందు వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు, స్థలం కొనుక్కున్నప్పుడు, అవునా, నీ కూతురు పుట్టి ఆమెకి కొడుకు పుట్టినప్పుడు, యూ గెట్ జెలస్ స్పిరిట్. నీ వ్యాపారానికి తక్కువ, వాళ్ళ వ్యాపారానికి ఎక్కువ, ఇలాగ వచ్చినప్పుడు ఏంటంటే అసూయ పడుతుంది, జెలస్. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు అవతల నిందించడం పడతావు. యూ స్టార్ట్ బ్లేమింగ్ దెమ్, బ్యాక్ బైటింగ్ దెమ్. అప్పుడు వెనకాల చెడ్డ మాటలు మాట్లాడడం, వాళ్ళ గురించి ఆ మాటలు ఈ మాట్లాడడం, అసూయ వస్తుంది అనమాట. యూ గెట్ జెలస్ బికాస్, ఎందుకంటే నువ్వేమనుకుంటావు? ఇంకా ఎన్వీ ఎంటర్స్ when you neglect the promises of God. అసూయ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరవు అని అవిశ్వాసం నీలో వస్తుందో, అవిశ్వాసంతో పాటు ఏమొస్తుంది? అసూయ. పక్కనతో చెప్పండి, అవిశ్వాసంతో పాటు అసూయ వస్తుందని చెప్పండి. అంటే ఏంటి? వాడిని బ్లెస్ చేసేసాడు, దేవుడు నన్ను బ్లెస్ చేయడేమో. envy enters, jealous enters here. పురుషుల్లోకి ఎంటర్ అవుతుంది, స్త్రీల్లోకి ఎంటర్ అవుతుంది. నీ కళ్ళ ముందు, అవునా, నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు బ్లెస్ అయిపోతున్నప్పుడు ఇంకా పెద్ద ఎక్కువ అసూయ వస్తుంది. యూ గెట్ జెలస్, ఆల్ దిస్ థింగ్స్. అది ఓవర్కమ్ చేయడానికి ఒకటే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాడు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం అపాయింట్ చేశాడు. ఒకళ్ళకి ముందు అవ్వచ్చు, ఒకళ్ళకి వెనక అవ్వచ్చు. నీ టైం నిన్ను దాటిపోదు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నీ సమయం నిన్ను దాటిపోదని చెప్పండి. ఎస్, వాళ్ళ టైం ముందు వచ్చిందా? రాని, వాళ్ళ టైం ముందు రాని. నీ టైం ఎక్కడికి పోదు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, మళ్ళీ నీ టైం ఎక్కడికి పోదని చెప్పండి. when God was talking to me in the year 1993, నేను అడిగాను, నేను ఎప్పుడు వాడుకుంటావు ప్రభు అన్నప్పుడు ఒక స్వరంతో చెప్పాడు, నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్నాడు ఆయన. He told me this time,
I heard an audible voice from God talking face to face. He said, నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. Then I said, okay, thank you God. అలాగే మీ అందరి సమయాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకనే నీ ముందు 1,00,000 మంది బ్లెస్ అయినా వెయిట్ చేయి. God is faithful. Hallelujah. God is faithful. Sometimes wait. Sometimes it may take too long, but wait. తగిన సమయం అందు ఇట్ నీడ్స్ హ్యూమిలిటీ. ఒకేలా నీవు ఈ లోపు అసూయ పడిపోయి అయిపోయి వాళ్ళ మీద రచ్చకెక్కి రోడ్డుకెక్కి బూతులు తిట్టి అయి చేసి ఈ చేసేవనుకో, నీ వాగ్దానం ఇంకా ఆలస్యం అవ్వచ్చు. లేకపోతే నీ వాగ్దానాన్ని కట్ చేసి దేవుడు చిన్నది చేయొచ్చు. అవును, దావీదు అలాగే నాబాతుని చంపేయడానికి వెళ్తున్నాడు అనమాట, కోపం వచ్చేసి. అప్పుడు అబిగేలు వచ్చి, ఎందుకయ్యా ఆయన చంపుతావు, నీకు వాగ్దానం ఉంది కదా, వాగ్దానాన్ని మర్చిపోయి వాడి మీదకి ఎందుకు కోపం చెప్పుకుంటావు అంటే, అప్పుడు దావీదు గుర్తుపడతా, థ్యాంక్స్ అబిగేల్ అని మళ్ళీ వెళ్ళిపోతాడు చంపుకుంటా. నా ఆశీర్వాదం నాపడానికి గీడవాడు, దేవుడు బ్లెస్సడానికి వెళ్ళిపోయాడు అనమాట. హల్లెలూయా. Sometimes ignoring the promise, neglecting the promise makes you do some crazy things. అవునా? అందుకనే ఒక్కొక్కసారి అవతలోడు బ్లెస్ అవుతున్నా నీవు దేవుని వాక్యము కొరకు వాగ్దానం కొరకు ఇంకా కనిపెట్టుకుంటున్నావు అనుకో, దాన్ని ఏమంటారంటే దీనత్వము. Humility is a major instrument in the body of Christ. You need to ask this. మీ ప్రేయర్ పాయింట్లో పెట్టుకోవాలా. These 3 are very important. These 2, humility and holiness. నేను ఏదైనా సరే నా లిస్ట్లో ఎనీ బుక్లో డైరీలో స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు రాసుకుంటాను ద ఫస్ట్ క్వాలిటీస్. ఎనీ బుక్ ఐ స్టార్ట్, ఎనీ బైబిల్ ఐ స్టార్ట్, ఏదైనా రాయిపోయినప్పుడు ఐ ఆల్వేస్ రైట్ దిస్: హ్యూమిలిటీ, హోలీనెస్. ఐ రైట్ దట్. హ్యూమిలిటీ కమ్స్ ఫస్ట్, నాట్ హోలీనెస్. హ్యూమిలిటీ. ఎందుకంటే అపవాది పాపం చేసి పడిపోయాడా, పరిశుద్ధంగా ఉండి పడిపోయాడా, లేక వాడు గర్వంతో పడిపోయాడా? ప్రైడ్, నాట్ సిన్. మొట్టమొదటి పాపం ఏంటి? గర్వం. యు సిన్ బికాస్ ఆఫ్ ప్రైడ్. సాధారణంగా పాపం చేసేదాన్ని కూడా గర్వం వల్లే చేస్తాం. సో యూ నీడ్ టు డూ ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీ గురించి ఒక ప్లాన్ పెట్టాడు దేవుడు. హీ హాస్ ఎ ప్లాన్. నిన్ను ఆ వాగ్దానం ఎలా నెరవేర్చాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే నీలోపు నీ ఒకేలా అసూయపడినా ఈరోజు పశ్చాత్తాపడితే నీ వాగ్దానం నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యూ రిపెంట్, యువర్ ప్రామిస్ విల్ కమ్ బ్యాక్. నువ్వు ఎవరి మీద అసూయపడి నిందలేసావేమో, నీకు పిల్లలు పుట్టలేదని వాళ్ళ మీద వేసి, వీళ్ళ మీద వేసి, అది ఇది రభస, వాడి మీద ఈడి మీద ఈడికి, నీకంటే వాడికి ప్రమోషన్ వచ్చిందని, వాడికి జీతం ఎక్కువని వాడి మీద చాడీలు చెప్పి, అబ్బా కొంతమంది అయితే నరకం చూపిస్తారండి ఉద్యోగాల్లో. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే సరైన ఆహారం దొరక్క. అవునా? సరైన ఆహారము దొరక్క. దేవుడు బ్లెస్ చేస్తాడో తెలీదో అనేటువంటి అనుమానం అన్నమాట. సో హ్యూమిలిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. వినయం అనేది నీ ఆశీర్వాదానికి చాలా ముఖ్యమైన కారణం అన్నమాట. హ్యూమిలిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. ఎందుకు కొంచెము కాలం ఈ శ్రమలు, ఇవి చిన్న చిన్న శ్రమలు వస్తాయంటే ఎందుకు అంటే, అవునా, నీకు తగ్గింపు హృదయం రావడానికి. హల్లెలూయా. సమ్టైమ్స్ గాడ్ takes you some things so that you will have humility. ఆ తర్వాత నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడంట. ఈ లోపు నువ్వే ఎదురెక్కి అడుగుతున్నావు అనుకో వినయమని, ఆ టైం సేవ్ చేసేస్తావు, వెంటనే ప్రమోషన్ వచ్చేస్తుంది నీకు. హల్లెలూయా. యాస్. ఎంతమందికి కష్టకాలం దాటి వెంటనే ప్రమోషన్ రావాలనుకుంటున్నారు? వాళ్ళందరూ ముందే దేవుణ్ణి వినయం అడగాలి. హల్లెలూయా. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆస్క్ హ్యూమిలిటీ బిఫోర్ you pass the tribulation time if you are a humble man. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. యు నో వేర్ డస్ గాడ్ లివ్? దేవుడు ఎక్కడ జీవిస్తాడు?
వేర్ డస్ గాడ్ లివ్? హీ సేస్ హియర్, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ గాడ్ టు లివ్ ఇన్ యూ, ప్రాక్టీస్ హ్యూమిలిటీ. హల్లెలూయా. దేవుడు నీలో నివసించాలి అనుకుంటే కనుక దేని ప్రాక్టీస్ చేయాలా? వినయాన్ని. తగ్గించుకోవాలి. నీకు అన్నీ ఉన్నా సరే కామ్గా ఉండాలి. దేవుని గాడ్స్ గ్రేస్ బ్రదర్, ఒకప్పుడు నాకేమీ లేవు, అన్నీ దేవుడే ఇచ్చాడు. దేవుని కృప. యు నీడ్ టు యూజ్ గాడ్స్ గ్రేస్. ఒక విధంగా కృపావాక్యం అనేది నీకు వినయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే సమస్తం ఎవరు చేశారు? దేవుడు చేశాడు కాబట్టి. ద వర్డ్ ఆఫ్ గ్రేస్ గివ్స్ యూ హ్యూమిలిటీ. గాడ్ లివ్స్ ఇన్ హంబుల్ ప్లేసెస్. ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్, గాడ్ లివ్స్ ఇన్ యూ. ఒక వాక్యం వస్తేనే నేను పట్టుకోలేకపోతున్నావు, ఇక వరాలు వస్తే పట్టుకోగలమా? Sometimes God doesn't want to, you to cross your borders. ఒక్కొక్కసారి నీకు గర్వం వచ్చి పడిపోతావేమో ఉద్దేశంతో కొన్ని వరాలు ఇవ్వడు. ఎందుకంటే నాలెడ్జ్ విల్ గివ్ యూ ప్రైడ్, గిఫ్ట్స్ విల్ గివ్ యూ ప్రైడ్, అనాయింటింగ్ విల్ గివ్ యూ ప్రైడ్, యువర్ టాలెంట్ విల్ గివ్ యూ ప్రైడ్. నీవు డబ్బు సంపాదిస్తున్నావా? ఆ డబ్బు నీకు గర్వాన్ని ఇస్తుంది. నీవు నీతిగా జీవిస్తున్నావా? నీతిగా జీవించి కొంతకాలానికి నీకు నీతి మీద గర్వం పడుతుంది. నేను నీతిమంతుడను. అది కూడా చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు డీల్ అబౌట్ దట్ ఇష్యూ టుడే ఇన్ ఎ వెరీ బిగ్ వే. నీవు నీతిగా జీవిస్తావు, పాపాన్ని జయించి నీతిగా జీవిస్తావు. కానీ కొంతకాలం తర్వాత, ఒక 5-10 ఏళ్ళ తర్వాత, ఎంత నీతిగా ఉంటున్నాను నేను అనుకుంటావు. ఎవ్రీ గుడ్ థింగ్ విల్ గివ్ యూ ప్రైడ్. పక్కన చెప్పండి, ప్రతి మంచి వస్తువు నీకు గర్వాన్ని ఇస్తుందని చెప్పండి. ఎస్. అందుకే ఒకసారి దేవుడు బ్లెస్ చేసిన తర్వాత నువ్వేం అడగాలంటే, నీ బ్లెస్సింగ్ కాపాడుకోవాలి, నీ బ్లెస్సింగ్ అలాగే ఉండాలంటే నీవు దొర్లు అడగాలి వినయాన్ని. హల్లెలూయా. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ హ్యూమిలిటీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాలెడ్జ్ గివ్స్ యూ ప్రైడ్, గిఫ్ట్స్ గివ్స్ యూ ప్రైడ్, అనాయింటింగ్ గివ్స్ యూ ప్రైడ్. నీవు కష్టము చేత సంపాదించుకున్న ధనము నీకేమిస్తుంది? గర్వాన్ని ఇస్తుంది. నా కష్టార్జితం, నేను కష్టపడి చదవా. ఎవ్రీథింగ్ దట్ యు డూ గివ్స్ ప్రైడ్. పక్కనతో చెప్పండి, నువ్వు చేసే ప్రతిదీ నీకు గర్వాన్ని ఇస్తుందని చెప్పండి. అందుకే దేవుడు అనేకుల్లో జీవించలేడు. ఎవరైతే వినయములో ఉంటాడో గాడ్ డ్వెల్స్ ఇన్ హిమ్ పర్మనెంట్లీ. హల్లెలూయా. ఎవరిలో అయితే వినయం ఉంటుందో వాళ్ళలో దేవుడు శాశ్వతంగా జీవిస్తాడంట. హల్లెలూయా. గాడ్ లైక్స్ హ్యూమిలిటీ. ఒకసారి నీకు వరాలు ఉన్నా, నీకు అన్నీ ఉన్నా కామ్గా ఉండాలా. బీ క్వైట్. తగ్గించుకోవాలి. ప్రభు నువ్వు ఇచ్చినాయే కదా, దేవుడి నుంచి వచ్చాయి అని అక్నాలెడ్జ్ చేయడంలో హ్యూమిలిటీ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఇచ్చింది దేవుడే, నీ వరాలు దేవుడే, అన్నీ దేవుడివే అని అనుకోవడంలో ఏముంది? వినయం ఉంది. There is humility in acknowledging everything that you have is from God. ప్రతిదీ నాకు దేవుడి నుంచే కలిగింది అని చెప్పడంలో ఏముంది? వినయము. There lies the humility. There lies the humility. All right. యెషయా గ్రంథము 61:1, Isaiah 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. ఆగండి. ఎవరికి ప్రకటించడానికి సువర్తమానము? ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్, యు ఆల్వేస్ అట్రాక్ట్ గుడ్ న్యూస్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, దీనులు సువర్తమానాన్ని ఆకర్షించుకుంటారని చెప్పండి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్, యు అట్రాక్ట్ గుడ్ న్యూస్. బైబిల్లో కృపావాక్యం ఉంది, కానీ దీన్ని ఎవరు ఆకర్షించుకుంటారు? Hallelujah. If you are a self-righteous man, you attract a different gospel. All right. దీనులకు సువర్తమానం ప్రకటించబడుతుందంట. సో ఈవెన్ దో జీసస్ ఈజ్ అనాయింటెడ్, యేసు ప్రభువు అభిషేకింపబడినప్పటికీ ఆయన ఎవరికి బోధించగలడు? దీనులకే. గాడ్ హ్యాస్ పర్మిటెడ్, టోల్డ్ జీసస్, ఈవెన్ దో యూ హ్యావ్ ద పవర్ అండ్ ద అనాయింటింగ్ టు ప్రీచ్ ఓన్లీ టు ద హంబుల్. నీకు స్వార్థ బోధించే సామర్థ్యం, అభిషేకం ఉన్నప్పటికీ కూడా దీనులకే ప్రకటించంటున్నాడు తండ్రి. హల్లెలూయా. ఫాదర్ హస్ కమాండెడ్ జీసస్ ఓన్లీ ప్రీచ్ టు ద హంబుల్. వినయం గల వారికే ప్రకటించమంటున్నాడు, దీనులకే ప్రకటించమంటున్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వేమడగల దేవుణ్ణి నీ ప్రార్థనలో?
హ్యూమిలిటీ. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ యూ నీడ్ టు ఆస్క్ గాడ్. ఎంతమంది దేవుణ్ణి నీతితో నింపమని ప్రార్థన చేస్తున్నారు? యా, కీప్ ప్రేయింగ్ గాడ్ ఫర్ రైచియస్నెస్. కీర్తనలు 149:4, 149 Psalm 4th verse. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. ఎవరిని అలంకరిస్తాడంటే రక్షణతో? దీనులను. యూనో, హీ విల్ క్లోత్ ద హంబుల్ విత్ సాల్వేషన్. యూనో, హీ విల్ బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్ అంటారు అనమాట. దీనులను రక్షణతో అలంకరిస్తారంట. సో హ్యూమిలిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యూనో, పరిశుద్ధులు, శక్తి గలవారు, ఐశ్వర్యవంతులు ఎక్కడ పడిపోయారో తెలుసా? గర్వము దగ్గర పడిపోయారు. హల్లెలూయా. పరిశుద్ధులు, వరాలు కలిగిన వారు, శక్తిమంతులు, అవునా, ఎక్కడ పడిపోయారో తెలుసా? గర్వము దగ్గర. పీపుల్ హూ ఆర్ స్ట్రాంగ్, హూ ఆర్ హోలీ, హూ ఆర్ రైచస్, హూ ఆర్ బ్లెస్డ్ stumble at their pride. Most of the powerful people fall at their pride. శక్తి కలిగిన చాలామంది, అభిషేకం కలిగిన చాలామంది పడిపోయే చోట ఎక్కడో తెలుసా? గర్వం. అధిక ధనవంతులు, అధిక సౌందర్యము కలిగిన వారు, నేను ఎంత ఎలాగుంటానో తెలుసా? అప్పుడు ఏమనాలా? దేవుడిచ్చాడు నాకు ఇది, అవునా, థ్యాంక్ యూ గాడ్. అప్పుడు ఆ ప్రైడ్ తగ్గిపోతుంది అనమాట. యూనో, వెన్ యూ అక్నాలెడ్జ్ దట్ వాట్ ఎవర్ గుడ్ థింగ్ యూ ఫీల్ ఈజ్ ఫ్రమ్ గాడ్, యూనో, యూ రిసీవ్ గ్రేస్. నీ కలిగిన ప్రతి మంచి దానమును దేవుడి నుంచి పొందావు అనుకుంటే గనక నీకు దీనత్వము లభిస్తుంది. యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్ వెన్ యూ అక్నాలెడ్జ్ ద బెస్ట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. నీ కలిగిన ఉత్తమమైనవి, గొప్ప విషయాలు దేవుని మనం ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో నీవు దీనుడవు. హల్లెలూయా. వెన్ యూ అక్నాలెడ్జ్ దిస్, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు ఇతరులతో పోటీ చేసుకోవు. దెన్ యూ డోంట్ ఇతరులను లెక్కించపరచు. యూనో, దట్స్ హౌ. ఓకే, నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టూ పీపుల్. వన్ ఈజ్ జోబ్ అండ్ అదర్ వన్ ఈజ్ హిజ్కియా. వీళ్ళిద్దరూ ఈ భూమి మీద ఆశీర్వదించబడినటువంటి రాజులు, అభిషేకం కలిగినటువంటి వాళ్ళు, నీతిమంతులు కూడా. అయితే వీళ్ళు మహాశ్రమలు అనుభవించారు ఈ భూమి మీద. వీళ్ళకంటే ఎక్కువ, హిజ్కియా కంటే ఎక్కువ శ్రమ అనుభవించింది యోబు. చూద్దాం ఎందుకు అంత శ్రమ అనుభవించాడు. దేవుడు యోబుకి కంచెంతా వేసేశాడు. యోబు అంత నీతిమంతుడు లేడు, అందుకని దేవుడు యోబుకి చుట్టూ కంచె వేసేస్తాడు. కానీ ఆ కంచె తెగిపోయి అపవాది సమస్తాన్ని నాశనం చేసేస్తాడు. ఎందుకు కంచె తెగింది అంటే, కంచె తెగడానికి ఎక్కడో యోబు త్రోవ ఇచ్చాడు. Let us probe into that and see where did Job open the door for the devil, and why did God allow the devil to enter into the strongholds of Job and destroy what all he has. ఇప్పుడు ఎందుకు సాతానుడు యోబులో జీవితంలో ప్రవేశించి నాశనం చేయడానికి అవకాశం ఇచ్చాడు అనేది మనం చూద్దాం. వై? ఇక్కడ యోబుకి ఎప్పుడు సమస్తం, మనం అంతా యోబు గురించి ఏం చూసుకుంటాం? యోబు గురించి ఒకటే తెలుసు మనకి, ఏంది? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. యూనో, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ నోస్ వెరీ లిటిల్ అబౌట్ జోబ్. యూనో, యోబు గురించి మనం చూద్దాం. ఈ యోబు ఎప్పుడైతే సమస్తం పోయిందో, ముగ్గురు స్నేహితులు వచ్చి ఆ ముగ్గురు స్నేహితులతో డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు యోబులో కొన్ని బలహీనతలు మనం చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మొదటి 8 వచనాలు. మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా? అంటే యోబు ఎవరితో వాదిస్తున్నాడంట? దేవుడితో వాదిస్తున్నాడంట. దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము.
నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదువా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? ఆగండి. నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా అంటే నేను నిర్దోషిగా ఉన్నాను, నువ్వు నాకు ఈ కష్టం తెచ్చావు అని యోబు ఎవరి మీద నింద మోపుతున్నాడు? దేవుడి మీద మోపుతున్నాడు. జోబ్ ఈజ్ జస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్ మోర్ దెన్ గాడ్. డిడ్ యు సీ ద ప్రాబ్లం? చూసారా యోబు ఎక్కడ అపవాదికి ద్వారము తెరిచాడు అంటే, నేను నీతిమంతుణ్ణి, నాకెందుకు వచ్చింది ఈ శ్రమ, నువ్వు అన్యాయంగా నాకు ఈ శ్రమ ఇచ్చావని చెప్పి యోబు ఆ ముగ్గురు స్నేహితులతో వాదించాడు అనమాట. సో సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ రైచియస్నెస్ హ్యాస్ ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవల్. యోబు యొక్క స్వనీతి, యోబుకి తన నీతి మీద ఉండేటువంటి నమ్మకము, యోబుకి తన నీతి మీద ఉండేటువంటి గర్వము మీద, అవునా, యోబు అపవాదికి ద్వారము తెరిచాడు. యోబు నీతిమంతుడే బైబిల్ చెప్తుంది, కానీ అతను నీతిగా జీవిస్తున్నందుకు అతనికి ఏమొచ్చిందంట? గర్వం. హీ గాట్ ప్రైడ్ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ హోలీనెస్. హీ వాజ్ అ రైచియస్ మ్యాన్. యోబు నిజంగా నీతిమంతుడు బైబిల్ చెప్తుంది, అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కానీ అతని నీతి మూలంగా అతనికి ఏమొచ్చింది? గర్వము. యోబ్ గాట్ ప్రైడ్ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. డబ్బు మూలంగా రాలేదు, కొంతమందికి డబ్బు మూలంగా వస్తుంది, కొంతమందికి ఉద్యోగం మూలంగా వస్తుంది, చదువు మూలంగా వస్తుంది, కొంతమందికి తలాంతుల మూలంగా వస్తాయి. యోబుకి దేని మూలంగా వచ్చింది గర్వము? బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్ హీ గాట్ ప్రైడ్. యూనో, ఇప్పుడు చెప్పండి, నీతి అడగాల దేవుణ్ణి, ముందు వినయం అడగాల? హల్లెలూయా. యూనో, నువ్వు వాక్యం తెలుసుకోవడం ద్వారా ఏది ముందు అడగాలో కూడా తెలిసిపోతుంది అనమాట. యూనో ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్ ఈజ్ హ్యూమిలిటీ. ఆల్రైట్. యోబు గ్రంథం 34:4-7 వచనాలు. జోబ్ 34:4-7. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. హల్లెలూయా. చూసారా, న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాము రండి. యోబు ఏమంటున్నాడు? నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. సరే, యోబు యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి? యోబు యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి? అతడు నీతిమంతుడు. నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? ఐఎమ్ రైచియస్ మ్యాన్. నేను ఏమంటున్నాడు 5వ అధ్యాయంలో? నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము అంటే ఎవరు కరెక్ట్? యోబు కరెక్టా, దేవుడు కరెక్టా? ఇక్కడ యోబే కరెక్ట్. సరే, డిడ్ యు సీ దాట్? ఇప్పుడు అర్థమవుతుందా? అందరూ అంటారు యోబు కలిగింది మనకు కూడా కలగొచ్చని. ఈరోజు యోబు కలిగింది ఇక్కడ విన్నవాళ్ళు ఎవరికి కలగదు. హల్లెలూయా. యూ క్యాన్ పాస్ త్రూ వాట్ జోబ్ వెంట్ త్రూ. యోబు వెళ్ళింది దానికుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే యోబు గురించి రాశాడు అక్కడ. పక్కనతో చెప్పండి, యోబు దేని గుండా వెళ్ళాడో దాని గుండా మనం వెళ్ళవసరం లేదని చెప్పండి. యూ డోంట్ నీడ్ టు. కాబట్టి దేవుడిచ్చాడు తీసుకెళ్ళిపోయాడు అనేది బ్యాన్ చేసేయచ్చు ఈ రోజు నుంచి. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడిచ్చాడు కానీ తీసుకోవడం చెప్పండి. కానీ ఇక్కడ యోబు ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకు అపవాదికి ద్వారం తెరిచాడు యోబు? ఎందుకు? ఏమంటున్నాడు? నేను కెన్ ఎ మ్యాన్ జస్టిఫై హిమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్? అలాగని యోబు నీతిమంతుడు కాదా? నీతిమంతుడే. కానీ యోబులో ఏమి లేదు. డిడ్ యు సీ దట్? ద హ్యూమిలిటీ కాస్టెడ్ హిమ్. కానీ దేవుడు మళ్ళా ఏం చేశాడు? అతడు వినయాన్ని చూసిన తర్వాత మళ్ళా అతనికి 2 అంతలు వెనక్కి ఇచ్చేశాడు. అదే యోబు వినయం కలిగి ఉంటే యోబు ఈ పరిస్థితి గుండా వెళ్ళేవాడా? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? యూ అండర్స్టాండింగ్? కాబట్టి ముందే నువ్వు వినయాన్ని అడుగుతున్నావు అనుకో, యోబు వెళ్ళాల్సిన మార్గంలో ఎవరు వెళ్ళలేరు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ us to pass through these things. లేకపోతే జీవితాంతం యోబు జరిగినట్టు ఏం జరుగుతుందో నాకు,
ఎవడు పోతాడు, ఏం పోతాదో. యూ డోంట్ నీడ్ టు లివ్ ఇన్ ఫియర్. నీవు అవునా, ఇఫ్ యు ఆర్ క్లోత్ విత్ హ్యూమిలిటీ, నీవు దీన మనసు కలిగి ఉంటే కష్టాలన్నీ గట్టెక్కిపోతావు. హల్లెలూయా. యూ విల్ పాస్ ద క్రైసిస్. దట్స్ వాట్ మై సర్మన్ ఇస్. గ్రేస్ గివ్స్ యూ హంబుల్ స్పిరిట్ టు క్రాస్ ఓవర్ ద క్రైసిస్. యు నో, గ్రేస్ గివ్స్ యూ ద హంబుల్ స్పిరిట్ టు క్రాస్ ఓవర్ ద క్రైసిస్. You don't need to cross some things by acquiring a humble spirit. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. డిడ్ యు సీ దాట్? ఇప్పుడు అర్థమైందా యోబు ఎక్కడ ద్వారం తెరిచాడు అపవాదికి? ఎస్. ఎంతమంది ఆ ద్వారం మూసేద్దాం అనుకుంటున్నారు? How many of you want to close the door for the devil? Hallelujah. Close the door. పక్కన వాళ్ళతో చెప్పు, అపవాదికి తెరిచిన ద్వారము యోబు ఏ ద్వారం తెరిచాడో దాన్ని మనం మూసేద్దామని చెప్పండి. Hallelujah. Close the doors. Close the doors. Job, thank you very much. నువ్వు వెళ్ళావు, నేను వెళ్ళక్కర్లే, నాకు బుద్ధి వచ్చింది. Hallelujah. You don't need to go through. If you learn a lesson, ఈ వాక్యం ద్వారా నువ్వు పాఠం నేర్చుకున్నట్లయితే యోబుకి పైకి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పచ్చు. ఇక్కడి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. నీ పిల్లలో నీ ఆస్తి చల్లగా ఉంటుంది. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పు, నీ పిల్లలో నీ ఆస్తి చల్లగా ఉంటుంది అనండి. యా, దట్స్ ఏ సింపుల్ మ్యాన్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చెప్పండి, ఇప్పుడు అది ఫేమస్సా? నో 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 నో. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఐ డెంట్ లైక్ దట్. యోబు గురించి ఎవరన్నా చెప్తే చాలు ఇదే. అందుకు నీ దేవుడు ఇచ్చిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అని టెన్షన్ మళ్ళా. అవునా? యు డోంట్ నో వెన్ గాడ్ టేక్స్ అవే. ఇప్పుడు యోబు గురించి వినడానికి ఎంతమందికి ధైర్యంగా ఉంది, ఎంతమందికి ఆనందంగా ఉంది? యు డోంట్ నీడ్ టు గో దట్ వే వెన్ గాడ్ టీచర్స్ యూ. ఆల్రైట్. యోబు 32 మొదటి 2 వచనాలు. జోబ్ 32 verse 1 and 2. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. చూసారా, యోబుకు సమస్తం పోయిన తర్వాత ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడి 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 ఫైనల్గా ఏం తేల్చారు? యోబు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట. అమ్మో, క్యాండిడేట్ ఎక్కడ తగ్గట్లేదు. తన దృష్టికి తాను నీతిమంతుడు. ఎప్పుడైతే నీవు దృష్టికి నీవు నీతిమంతుడు కనపడి గర్వం వస్తుందో ఎవరికి ద్వారం తెరిచాడు యోబు? సైతానుడికి ద్వారం. Job opened the door for the devil because of his pride on his self-righteousness. ఎవరు బ్లెస్ అయినా బ్లెస్ అవ్వకపోయినా ఈ వాక్యం విన్న వాళ్ళు భూమి మీద బ్లెస్ అయిపోతారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ లిసనింగ్ టు దిస్, దీన్ని విని ఎవరైతే ఈ యొక్క వినయాన్ని ప్రతిరోజు అడిగి పొందుకుంటారో, ఆచరిస్తారో, యూ విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. హల్లెలూయా. నేను ఎవరు అడిగారు అనుకో, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? సే ద గ్రేస్ ఆఫ్ గాడ్. దాన్ని ఏమంటారో తెలుసా? వినయము. హల్లెలూయా. అక్నాలెడ్జింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ యు పొసెస్ ఈజ్ ఎ హంబుల్ స్పిరిట్. హల్లెలూయా. ఆల్రైట్. 2వ వచనం కూడా చదువుదాం. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. ఇప్పుడు అర్థమైందా యోబు గారు ఎందుకు అంత కష్టాలు పడ్డారు? యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా. ఇప్పుడు అర్థమైందా సైతానుడు ఎందుకు అపవాది వెళ్ళి ద్వారము తెరిచాడు, ఎందుకు అపవాది వెళ్ళి సమస్తాన్ని నాశనం చేశాడు? యోబు లోపల ఏముంది? స్వనీతి అనే గర్వం ఉంది. నేను నీతిమంతుడిని, ఎవరి కోసం ప్లస్ చేయడు దేవుడు నన్ను. హలో, ఐఎమ్ ఎ రైచియస్ మ్యాన్, గాడ్ హ్యాస్ టు బ్లెస్ మీ, నో అదర్ ఆప్షన్, ఐఎమ్ డూయింగ్ రైట్. ఈ మెసేజ్ కనుక జోబు నింటూ దీని గుండా వెళ్ళేవాడు కాదేమో. హల్లెలూయా. యోబు టైంలో ఈ మెసేజ్ బోధించుంటే యోబు వుడ్ హావ్ బీన్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. యా, అప్పుడు దేవుడు ఇస్తాడు 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 కానీ తీసుకెళ్ళడనే వాక్యం ఉంటుంది. హల్లెలూయా. ఆల్రైట్. బట్ ఎనీవే ఇట్స్ గుడ్ దట్ ఇట్ హ్యాపెన్ టు us.
యూనో గర్విష్ఠుడికి గర్వం అనే పదం చాలా అసహ్యం. యూనో ఇఫ్ యూ టెల్ సంబడి ఏ ప్రైడ్ మ్యాన్ దట్ యు ఆర్ ప్రౌడ్, హీ గెట్స్ యాంగ్రీ. అందుకనే వాడికి కొంచెం జట్కా తగలని చెప్పి అనుకుంటాడు అనమాట దేవుడు. ఎందుకంటే వాడు దేవునితో నివసించగలడా? ఎందుకు? దేవుడు ఎవరితో నివసిస్తాడు? వినయము గలవారితో. ఒకవేళ ఇలా జరగకపోతే యోబు పరలోకానికి వెళ్ళేవాడా? నీతిమంతుడైనా వెళ్ళేవాడా? ఎందుకు? ఏమి లేదు అతనిలో, వినయం లేదు. మరి యోబు పరలోకానికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడా? అందుకనే జోబ్ హ్యాస్ టు గో త్రూ దిస్. హల్లెలూయా. గాడ్ డ్వెల్స్ ఇన్ ద హంబుల్. యెషయా 57లో చూసాం కదా, దేవుడు శాశ్వతంగా ఎవరిలో ఉంటాడంట? దీన మనస్కుల్లోని వినయం గలవాడు ఉంటాడంట. గాడ్ లివ్స్ అండ్ డ్వెల్స్ ఇన్ హంబుల్ పీపుల్. హల్లెలూయా. ఈరోజు అందరి నాలుకలకి, అందరి పదాలకి క్లిప్పు కుట్టేస్తాను అలాగ. రేపు ఏంటక్క నిన్నటి నుంచి ప్రతిరోజు చెప్తే ఈరోజు ఏం ఊసులు చెప్పట్లేదు? ఏమీ లేదు, అంతా దేవుని కృప. అవునా? హల్లెలూయా. ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా రావాల్సిన బ్లెస్సింగ్ ఈ రోజు నుంచి వస్తుంది మీకు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎందుకు ఆలస్యమవుతుందో తెలుసా? ఎందుకంటే దేవుడికి మళ్ళీ నిన్ను పాడు చేయడం ఇష్టం లేదు. హల్లెలూయా. నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం ఇష్టం లేదు. యూనో హి డజంట్ వాంట్ యూ టు డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. ప్రైడ్ డిస్ట్రాయ్స్ యువర్ సెల్ఫ్. దేవుడిచ్చాడు, యోబు గర్వము ద్వారా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. గాడ్ గేవ్ టు జోబ్ అండ్ జోబ్ లాస్ట్ ఇట్ బికాస్ ఆఫ్ హిస్ ప్రైడ్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్. దేవుడిచ్చాడు, కానీ యోబుకు తన స్వనీతి మీద ఉండే గర్వముతోటి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇది కరెక్ట్ అని మంది అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా అన్నారు అనుకో, దేవుడిచ్చాడు, దేవుడికి వెళ్ళిపోండి, ఒక్క నిమిషం 2 minutes బ్రేక్, పక్కకి రండి, నేను చెప్పండి. If anybody tells you that, hallelujah, you know, all right, let's go and read some more sermons. Job 27:6. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఆహా, చూడండి 27లో యోబు పైగా ఎలా చెప్పాడంట? 27 మొదటి వచనం నుంచి చదవమ్మా. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా నేను పైగా ఎలా చెప్పాడంట? ఉపమాన రీతిగా చెప్పాడంట. ఇప్పుడు చదువు 7వ వచనం, 6వ వచనం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఆహా, జోబుకి ఓవర్ కాన్ఫిడెన్సా కదా? హీఈస్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ రైచియస్నెస్. అందుకనే ఎవ్రీ గుడ్ థింగ్స్ గివ్స్ యూ ప్రైడ్. నీతి కావాలా, కానీ నీతి ఏమిస్తుంది నీకు? గర్వాన్ని ఇస్తుంది. డబ్బు కావాలా, ఆశీర్వాదం కావాలా, ఆరోగ్యం కావాలా, కానీ ఆరోగ్యం ఏమిస్తుంది నీకు? గర్వం. అవతల చూడు, అందరూ రోగులే, నేను చూడు ఎంత హెల్తీగా ఉన్నాను. సమ్టైమ్స్ యువర్ హెల్త్ గివ్స్ యూ, యువర్ హెల్త్, యువర్ వెల్త్, ఆల్ గుడ్ థింగ్స్, గుడ్ గిఫ్ట్స్, గుడ్ ఫ్రూట్స్ గాడ్ విల్ గివ్ యూ. మేబీ యు మే బీ ప్రౌడ్ బికాస్ ఆఫ్ దాట్. ఈ పరిశుద్ధాత్మ వరాల ద్వారా, ఫలాల ద్వారా నీ గర్వం రావచ్చేమో. సో క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ హ్యూమిలిటీ. జోబ్ 23 మొదటి నుంచి చదువుకుందాం. యోబు గ్రంథం 23 మొదటి నుంచి చదువుకుందాం. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఆయన నివాస స్థానము యొద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియజేయబడును గాక. చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసుకోవాలన్నదంట యోబుకి. చదవండి, ఎందుకో చూద్దాం. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను. ఏంటంట? వాద్యం ఆడతాడంట, ఆర్గ్యుమెంట్ చేస్తాడంట. దేవుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు, అసలు ఎందుకు జరిగింది నాకు ఇలాగా? ఎవరన్నా చెప్తే బాగుండు, లొకేషన్ ఎక్కడ ఉంటాడు దేవుడు, వెళ్ళి వెంటనే ఆర్గ్యుమెంట్ చేద్దాం అంటున్నాడు దేవుడు. చదవండి. వాదములతో నా నోరు నింపుకొనేదను. ఏంటంట? బోల్డ్ వాదాలు ఉన్నాయంట. అన్నీ ఏం వాదాలు ఉన్నాయి? స్వనీతి వాదాలు. His words are full of self-righteousness to prove before God that he is just and you are wrong. Read. వాదములతో నా నోరు నింపుకొనేదను, ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును. చూడండి, నేను నీతిమంతుడిని కదా, నా మీద ఏం పలుకుతాడు, ఎందుకు చేసావు ఏం అడుగుతున్నప్పుడు ఆయన ఏం పలకకుండా ఉంటాడు అని అనుకుంటున్నాడు. అంటే యోబుకి తన దృష్టికి తానే నీతిమంతుడు. చదవండి. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును, ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నిటికి నా న్యాయాధిపతి వలన శిక్షనందకపోదును. హల్లెలూయా. నాకు గనక దేవుడు దొరికితే, నేను న్యాయం పలికితే నాకు ఈ శిక్ష ఎప్పుడు పొందేవాడిని కాదు.
అవునా? అంటే నాకు దేవుడు దొరకలేదు కాబట్టి, నేను న్యాయం చెప్పుకోలేదు కాబట్టి నాకు ఈ శిక్ష దొరికింది. అంటే ఒకవేళ దేవుడు దొరికితే నాకు ఈ శిక్ష పడకపోవనంటే తన మీద తన కాన్ఫిడెన్స్ ఉందా లేదా? ఎస్. డిడ్ యూ సీ హిస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ రైచియస్నెస్? కదా, చాలా డేంజరస్ కదండి. డిడ్ యూ సీ దట్? ఇట్ ఈస్ టూ డేంజరస్. రైచియస్నెస్ ఈస్ టూ డేంజరస్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ యూ. జోబ్ 11:4, యోబు గ్రంథము 11:4. నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. నా ఉపదేశము నిర్దోషమనియు యోబు అంటున్నాడంట. దేవా నీ దృష్టికి నేను పవిత్రుడనని నీవు అంటున్నావంట. దీస్ ఆర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము 9వ అధ్యాయము 20-22. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. చూడండి, నేను యథార్థవంతుడైన దోషి అని నిరూపిస్తాడంట. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒకటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. కాబట్టి ఏమంటున్నాడు? న్యాయంగా ఉండి కూడా వేస్టే అంటున్నాడు. ఎందుకు? న్యాయంగా ఉన్నా సరే అనుభవిస్తున్నాను కదా నేను. డిడ్ యు సీ దా? ఎంతమందికి ఇప్పుడు యోబుని కొత్త కోణంలో అర్థమవుతుంది? ఎంతమందికి? యు అండర్స్టాండింగ్ జోబ్ ఎట్ ఎ న్యూ లెవెల్. గాడ్ ఓపెన్ మై ఐస్ ఫర్ దిస్. అపవాదికి యోబు చిన్న తలుపు తెరిచాడా, పెద్ద తలుపు తెరిచాడా? మొత్తం తెరిచిపెట్టేశాడు. మరి పట్టుకెళ్ళకి ఏం చేస్తాడు? టూ మచ్ ప్రైడ్. అవునా కదా? కొంచెము గర్వమా, చాలా గర్వమా అంటే తన నీతి వల్ల. టూ మచ్ ప్రైడ్. దేవుడు ఏమంటే నీతిమంతులను కూడా నాశనం చేస్తాడంట. నీతిమంతులు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి నీతిగా ఉండి కూడా ఉపయోగం. డిడ్ యు సీ దాట్? డిడ్ యు సీ దాట్? రైచియస్నెస్ గివ్స్ యూ ప్రైడ్. సో ఇప్పుడు ఎంతమంది ప్రేయర్ లిస్ట్ మారిపోతుంది? హ్యూమిలిటీ ఈస్ ద కీ థింగ్. అక్నాలెడ్జ్ గాడ్. సింపుల్ అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఒక్కొక్కసారి నీ లోపల ఉండొచ్చేమో. లుక్ అట్ యువర్ హార్ట్ అండ్ సే లార్డ్. అందుకే యూ నీడ్ టు ప్రే గాడ్ గివ్ మీ ఎ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎంతమంది దేవునితో యుగయుగములు జీవించాలనుకుంటున్నారు? హల్లెలూయా. యూ నీడ్ టు బి ఎ హంబుల్ పర్సన్. ఎ హంబుల్ పర్సన్, వన్ ఆఫ్ ద మేజర్ క్వాలిటీ టు లివ్ విత్ గాడ్. ఆల్రైట్, సెకండ్ ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ ఎవరంటే హిజ్కియా. ఇతడు చాలా మంచి దేవజనుడు. అవునా? ఇతడు ఒక సన్నాకెరుబు అనే ఒక రాజు వచ్చి ముట్టడి వేస్తే, ప్రార్థిస్తే ఒక దూత ఆకాశం నుంచి వచ్చి 180,000 మందిని చంపేసి విజయాన్ని ఇస్తుంది అనమాట. హిజ్కియా మొత్తము అన్ని విధమైనటువంటి ఉన్నత స్థలాలని పడగొట్టేసి కేవలము దేవుణ్ణే, మీకు ఏ దేవుడైతే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడో ఆ దేవుణ్ణే మిమ్మల్ని మీరు నమ్మాలని చెప్పి ఇజ్రాయేలుని తన వైపు తిప్పినటువంటి మహా గొప్ప రాజు. ఆ రాజు బాగా బ్లెస్ అవుతాడు. కానీ ఆ రాజు, అతనికి ఒక మరణకరమైన వ్యాధి వస్తుంది తెలుసా? అప్పుడు కన్నీళ్ళు కార్చి అడుగుతాడు ఎందుకు అతనికి దాని గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళా అతను తగ్గించుకున్న తర్వాత దేవుడు అతను స్వస్థపరుస్తాడు. కానీ అతనికి తర్వాత మళ్ళా గర్వం వచ్చేస్తుంది. లెట్స్ ప్రోబ్ ఇన్ టు దాట్. లెట్స్ రీడ్ 3 things. ఈ 3 చోట్ల ఉంటాయి ఇతని గురించి. హిజ్కియా గురించి ఏకంగా 3 చోట్ల రాస్తాడు దేవుడు. అవునా? మాథ్యూ, మార్క్, లూక్ లాగా ఇక్కడ ఒకే అద్భుతాన్ని రాసినట్టు 2వ దినవృత్తాంతంలో చూస్తాం, 2వ రాజుల్లో చూస్తాం, ఏషియాలో చూస్తాం. ముందు 2వ దినవృత్తాంతంలో కొన్ని విషయాలు చూద్దాం. 32వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 32 from verse 22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అషూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, చూడండి, తను ఆశీర్వదించబడిన తర్వాత, బ్లెస్ అయిన తర్వాత హిజ్కియా హృదయంలో ఏమొచ్చిందంట? గర్వము. హీ గాట్ ప్రైడ్ ఇన్ హిస్ హార్ట్. అందుకే నీవెంత బ్లెస్ అవుతున్నా,
కీప్ ఆస్కింగ్ హ్యూమిలిటీ. ఏదో ప్రభు మనం అడుగుతున్నాం పలక రాజ్యం అలక్కదు. ప్రభువా ఉపవాసం ప్రార్థన చేయాలా. నీకేం రావాలని? వినయం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద ఫ్లష్ టు హ్యావ్ ప్రైడ్. శరీరానికి గర్వము రాకుండా ఉండడం అనేది అసంభవం. ఎంతమంది శరీరం ఉంది ఇక్కడ? అందరిలో కొండంత గర్వం ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ప్రైడ్. హిజ్కియా కూడా అలాంటప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి, బాగున్న వాళ్ళకి ఇంకెంత గర్వం వస్తుంది. హల్లెలూయా. నౌ దిస్ హిజ్కియా కింగ్ గాట్ ప్రైడ్. రీడ్. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, అంటే తనకి ఎంత మేలు జరిగితే అంత తగ్గించుకోవాలంట. ఎంత హెచ్చింపబడితే అంత తగ్గించుకోవాలి. పక్కన చెప్పండి, ఎంత ఆశీర్వదించబడితే అంత తగ్గించుకోవాలని చెప్పండి. ద మోర్ యు గెట్ బ్లెస్డ్, ద మోర్ యు నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ద మోర్ గాడ్ బ్లెస్సెస్ యూ, ద మోర్ హంబుల్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఆ బ్లెస్సింగ్ స్టెబుల్గా ఉంటుంది. హల్లెలూయా. అబ్రహాం లాగా. అబ్రహాం వాజ్ ఎ హంబుల్ మ్యాన్. హి అక్నాలెడ్జెస్ గాడ్. చదవం. తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధములైన పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇక్కడ ఇప్పుడు ఇతడు ఫస్ట్ కొంచెము గర్వం వచ్చినా కానీ అతను ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడంట. అవునా? ఎప్పుడైతే హిజ్కియాకు ఒక వ్యాధి వస్తుందో 26వ వచనం చూస్తే, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనరు గనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అవునా? ఫస్ట్ హిజ్కియా గర్వం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది. తర్వాత హిజ్కియా తగ్గించుకుంటే మళ్ళీ ఏమైపోయింది? ప్రాబ్లం పోయి ఆశీర్వాదం వచ్చింది. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. 31లో ఏం చేస్తాడంటే, అతని బబులోను అధిపతులు అతని యొద్దకు వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడో మనము ముందు 2వ రాజుల్లో చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. 2వ రాజులు 20వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా. చూడండి, ఎప్పుడైతే రాజు బాగా బ్లెస్ అయిన తర్వాత బబులోను దూతలు వస్తే వాళ్ళకి మొత్తం చూపించాడంట. అంతా చూపించిన తర్వాత అప్పుడు యెషయా వచ్చి, ఏం బాబు హిజ్కియా ఏం చూపించావు వాళ్ళందరికీ అని అంటే అప్పుడు చెప్తున్నాడు ఇలాగా. 2వ రాజులు 20:14. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా, బబులోను అను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగగా హిజ్కియా, నీ ఇంటిలో వారు ఏమేమి చూచున్నారని అడగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనెను. ఎవరింటి ఏమంటున్నాడు?
నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి నా నా ఎవరిచ్చారు హిజ్కియాకి? ఏమంటున్నాడు ఇక్కడ? నా. ఇదే గర్వం. పక్కన కనగండి, నా అదే గర్వం అనండి. దట్స్ ద ప్రైడ్. యూనో, నాది సబ్ కుచ్ మేరా హై, మై కమాయా. నేను సంపాదించా, నేను చేశా, నేను 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 నాది, నా ఇంట్లో. హిజ్కియా ఇషి అడుగుతున్నాను అనమాట, రాజా ఏం చూపించావు? నా ఇంట్లో ఉన్నదంతా నేను చూపించా. ఏంటది? ప్రైడా కాదా? అంటే హిజ్కియా దేవుని మహిమపరిచాడా? ద ప్రాబ్లమ్ ఈజ్ హిజ్కియా did not glorify God. He did not acknowledge that this is from God. మొదటిసారి అతనికి మరణకరమైన వ్యాధి వచ్చిన దేవుడు స్వస్థపరిచిన, రెండోసారి తగ్గించుకుంటున్నాడా? తగ్గించుకోవట్లే. He was not humbling himself. Acknowledge God. The major quality of humility is acknowledging God in every good thing that you have. దేన మనస్సు అంటే ఏంటంటే నీ కలిగిన ప్రతి మంచిది దేవుడి నుంచి కలిగింది అని చెప్పుకోవడంలో ఏముంది? దీనత్వము. హల్లెలూయా. అక్నాలెడ్జింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ గుడ్ థింగ్. మేక్ ఎ హ్యాబిట్. దాన్ని లైఫ్ స్టైల్గా మార్చుకోవాలి. యూ షుడ్ మేక్ ఇట్ లైఫ్ స్టైల్. లుక్, గాడ్ గేవ్ మీ దిస్ ఫ్లాట్, గాడ్ గేవ్ మీ దిస్ టీవీ, గాడ్ గేవ్ మీ దిస్ డైనింగ్ టేబుల్. అవునా? దేవుడు ఈ మంచి ఇల్లు ఇచ్చాడు, దేవుడు ఈ బిడ్డలను ఇచ్చాడు, దేవుడు నాకు మంచి చదువునిచ్చాడండి, మంచి ఉద్యోగం ఇచ్చాడు, చూడండి దేవుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ స్వరాన్ని ఇచ్చాడు. అప్పుడు హిజ్కియా ఏమంటాడో చూద్దాం. నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. నేను చదువు 16. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా. హల్లెలూయా. ఏమవుతుందంట? ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఖాళీ మొదలైద్ది. when pride enters, emptiness enters. హల్లెలూయా. చదవండి. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా. రా 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 చదవండి. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును. నువ్వు సంపాదించి కాదు, మీ తాత ముత్తాల నుంచి మిగిలిన కూడా ఉండదంట. నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నాది కాదు, దేవుడిదంటే ఇంకా ఎక్కువ వచ్చేది కదా. ఎందుకు నీదని పోగొట్టుకుంటావు? పక్కన చెప్పు, ఎందుకు నీదని పోగొట్టుకుంటావు అనండి. హల్లెలూయా. డోంట్ లూజ్ ఇట్. ఎందుకు? ఈరోజు అందరికీ మంచి సేవింగ్ ప్లాన్ ఇస్తున్నాను. ఐఎమ్ టీచింగ్ యూ, సేవ్ యువర్ వెల్త్, సేవ్ యువర్ పొజిషన్. ఎందుకు పోగొట్టుకోవాలా? పితరుల నుంచి పోగొట్టుకున్నాడు క్యాండిడేట్. పైగా మొత్తం ఏమీ మిగలకుండా మొత్తం వెళ్ళిపోతాయంట ఖాళీ. మన ప్రైడ్. దాని బదులు తగ్గించుకుంటే చక్కగా బ్లెస్ అయ్యేవారా పిల్లలకి అన్నీ అందేయా కదా. ఐ డోంట్ వాంట్ టు టెల్ మోర్. ఇదే ఏషియాలో కూడా ఉంటుంది. ఇంక చాలు. మీకు అర్థమైపోయిందా లేదా? ఎంతమందికి అర్థమైంది ఈరోజు మెసేజ్? ఎంతమందికి బాగా అర్థమైంది? ఎంతమందికి భాష మారేటంతగా అర్థమైంది? హల్లెలూయా. అర్థం అవ్వడం వేరు, నీ భాష మారేటట్టు అర్థం అవ్వడం వేరు. Pass it on to God and God will bless you. Hallelujah. Just pray. Lord, I repent. అయ్యా, ఇదిగో ప్రభువా, నేను అనేక మార్లు నేను గర్విష్ఠుడనై, ఇదిగో యోబు తనంతట తాను నీతిమంతుడిగా గర్విష్ఠుడయ్యాడు. హిజ్కియా అన్నీ నావి అని గర్వమయ్యాడు. నాకు వినయం గల హృదయం కావాలా. నేను ఏ విషయాల్లో అయితే గర్వపడ్డానో ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఐఎమ్ రిపెంటింగ్ గాడ్. ఐ వాంట్ టు టర్న్ మై హార్ట్. I want to turn my heart. Lord, give me humility. Give me a humble heart. అన్నీ నీ నుంచి వచ్చాయి, నీవే కలుగు చేసావనే వినయ మనస్సు, దీన మనస్సు నాకు దయచేయి. Lord, let me not take any credit, my God. I don't want any credit. Let my glory go to you. నా శరీరంలో ఈ గర్వం ఉండడానికి వీల్లేదు. హిజ్కియా లాగా నేను ఆశీర్వదించి పోగొట్టుకోను, యోబులాగా సమస్తము ఆశీర్వదింపబడి పోగొట్టుకోను. I want to be a humble man. I want to be righteous but humble. I want to be blessed but humble. అయ్యా, నేను ఆశీర్వదించబడాలా కానీ వినయం కలిగి ఉండాలా. నేను ఐశ్వర్యవంతుడై ఉండాలా కానీ వినయం కలిగి ఉండాలా. నేను నీతిమంతుడిని అవ్వాలా, వినయం కలిగి ఉండాలా. I want the best, Lord, but I want the humility, my Lord. Humility to acknowledge you.
లార్డ్ ఇదిగో అన్నీ నీ మూలంగా కలిగాయి, నాకు దేవుడిచ్చాడు. ఎస్, నా బలహీనుడిని దేవుడే బలవంతంగా చేశాడు, నాకు దేవుడే ఇస్తున్నాడు అని నేను ఇదిగో ప్రభువా నేను ఒప్పుకునేటట్టు నా హృదయాన్ని మార్చు. టర్న్ మీ, చేంజ్ మై స్పిరిట్, చేంజ్ మై స్పిరిట్. వినయము గల హృదయము నాకు ఇచ్చేయి ప్రభువా. గివ్ మీ ఎ హంబుల్ హార్ట్, ఏ హంబుల్ హార్ట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ఈ రోజు నుంచి, క్షణం నుంచి ఆశీర్వాదాలు మొదలవుతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వినయము గల వారికి ఏమిస్తాడంట? కృప, సమస్త విధములైన కృపనిస్తాడంట. హల్లెలూయా. యు విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రేస్ ఫర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎ హంబుల్ స్పిరిట్. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే ఫర్ ద సిక్. మీ కూడా అక్కడ పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ వేర్ యువర్ సిక్ అండ్ ద లార్డ్ విల్ హీల్ యూ. తండ్రి ఇదిగో నజరేయుడైన యేసు నామమున ప్రార్థించున్నాను. నీ నామము ఇంకా శక్తి ఉందయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండిన దేవుడవు. నీ శక్తి ఇప్పటికీ అలాగే ఉంది. ఇదిగో ఇప్పుడే నీ నామమున ఎయిడ్స్ వ్యాధిని శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. టీబీ వ్యాధి, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, ఎస్ఎల్ఈ, హెపటైటిస్ బి, సి, అయా రొమటైటిస్ ఆర్థరైటిస్, ఇదిగో గుండెలో రంధ్రములు, హార్ట్ వాల్వ్ బ్లాక్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్ లార్డ్, హార్ట్ అటాక్స్ నుండి వారిని స్వస్థపరచండి. ఎస్ లార్డ్, హీల్ దేర్ హార్ట్స్, వీక్ హార్ట్స్. నజరేయుడైన యేసు నామమున ఊపిరితిత్తుల్లో వ్యాధి, ఆస్తమా, ఇస్నోఫీలియా, సైనస్, మైగ్రైన్, థైరాయిడ్ లార్డ్, ఐసైట్, కంట్లో ఉండే క్యాటరాక్ట్స్ నుండి హీల్ చేయండి. చెవులను ముట్టి స్వస్థపరచండి. చెవులో శబ్దాలను తీసివేయండి అయ్యా. ఇదిగో చెవులోంచి ఉండే ప్రతి వ్యాధిని తీసివేయండి లార్డ్. హీల్ దేర్ ఫుడ్ పైప్స్, హీల్ దేర్ ఈసోఫాగస్ లార్డ్, హీల్ దేర్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అల్సర్స్ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. అల్సర్ వ్యాధిని తీసివేయండి. గ్యాస్ట్రిక్ అండ్ ఎస్టిక్ ట్రబుల్ని తీసివేయండి అయ్యా. జాయింట్ పెయిన్స్ని తీసివేయండి. ఎముకల్లో వ్యాధులను తీసివేయండి. కిడ్నీలో వ్యాధి, గాల్ బ్లాడర్లో వ్యాధి, లివర్లో వ్యాధి, మాంసములో వ్యాధి, చర్మములో వ్యాధి, పైల్స్ వ్యాధిని తీసివేయండి ప్రవ్వా. కణితులను, గెడలను తీసివేయండి ప్రవ్వా. హీల్ దర్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. పక్షవాయువు నుండి ముట్టి స్వస్థపరచండి. స్ట్రోక్స్ ఫ్రమ్ హెడ్ టు టో, ప్రతి దురలవాటు నుండి విడిపించండి. ప్రతి పాపమనే కాడి నుండి నీ బిడ్డలను విడిపించండి. లార్డ్ డెలివర్ యువర్ పీపుల్ అండ్ హీల్ యువర్ పీపుల్. అయ్యా నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఫ్రమ్ హెడ్ టు టో, ఫ్రమ్ హెడ్ టు టో బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మందిరంలో శక్తి ఉంది. అవును, నీ మందిరంలోకి వచ్చినందుకు అనేకులకు విడుదలనిస్తున్నావయ్యా. అవును, నీ స్వస్థత ప్రార్థనలో అనేకులకు విడుదలనిస్తున్నావు, అద్భుతాలను చేస్తున్నావు. అవును ప్రభువా, నీ శిలువలో ఇంకా శక్తి ఉంది. రానున్న రోజుల్లో ఇంకా గొప్ప కార్యములు నీవు మా ద్వారా పట్టణానికి, ప్రపంచానికి చేయబోతున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ప్రత్యేకముగా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాము లార్డ్. ఇదిగో మమ్మల్ని ఉప్పు వలె చేయండి, వెలుగు వలె చేయండి. బీ హీల్, బీ డెలివర్డ్. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అబ్నార్మల్ రిపోర్ట్ను నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.